సో పథకాలు ఇస్తున్నారనే ఉద్దేశంతో నేను ఖాళీగా ఎమ్మెల్యేగా పోటీ చేయకోకుండా ఇలా ఉండడం ఏదైనా నిజమా? మీరే ఒకసారి ఆలోచించండి. మీరే ప్రజలు చెప్పాలి ఈ విషయాన్ని. ఇంత నీచమైన రాజకీయాలు కేతిరెడ్డి గారు చేస్తారని నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే మీకు ఒక విధంగా భయమా? నేను నిలబడితే మీ ఓట్లు చీలుతాయనే భయమా మీకు వచ్చిందా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నన్ను భయపెట్టడం, నేను ఎలాగో భయపడినని మీకు తెలుసు. నన్ను భయపెట్టలేక మా వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళకి అడగడం, ఇక ఏదైనా పథకాల గురించి అడిగితే మీ ఎమ్మెల్యేగా ఉంది. నేను 2024 తర్వాత ఎలాగో ఎమ్మెల్యే అయితే నేనే చేస్తాను. అంతకుముందు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చేయాల్సిన బాధ్యత ఇది మీది. మీరు చేయాల్సిన పనులు నేను ఎమ్మెల్యే కాకముందు నేను చేయలేను కదా. కాబట్టి మీరు నేను నాతో తెలుసుకోండి. ఏదైనా కూడా ఎమ్మెల్యేగా ఆలోచన నాది, ఎమ్మెల్యేగా నిలబడిందే నేను. మా ఇంట్లో వాళ్ళకి కానీ మా బంధువులకు కానీ సంబంధం లేదు. వాళ్ళు ఏది చెప్పినా నేను వినే రకం కూడా కాదు. ఇది నా సొంత నిర్ణయం.